నవ్య, సరస్సుకి ఏమైంది నవ్య? కళ్ళు తిరిగి పడిపోయింది డాడీ. ఏమైంది డాక్టర్? పాము కాటికి నోటితో విషం తీయడం వల్ల నీరసం వచ్చి. ఏదైనా ప్రమాదం ఉందా డాక్టర్? నో ప్రాబ్లం. అమ్మాయి చాలా వీక్గా ఉంది. కొద్దిగా హెల్దీ ఫుడ్ పెడితే బెటర్. ఏంటి తేజ ఇది? ఉన్న కష్టాలు బాధలు సరిపోవన్నట్టు ఇన్ని కష్టాలు పెడుతున్నాడేంట్రా దేవుడు? సరసు ఎలా ఉంది? నాకు బానే ఉంది, కానీ రాహుల్ బాబుకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అవుతుంది. ఎక్కడికి సరసు? నువ్వు రెస్ట్ తీసుకోవాలి. ఒక్కసారి రాహుల్ బాబుని చూడాలమ్మా. ముందు నువ్వు రెస్ట్ తీసుకో, నేను చూసొస్తాను. రాహుల్ బాబుకి ఏమీ కాకుండా నువ్వే చూడాలి తండ్రి. ఓకే సార్. రాహుల్, హౌ ఆర్ యూ ఫీలింగ్? వెరీ గుడ్. రాహుల్కి స్పృహ వచ్చింది. మీరు వెళ్ళి చూడొచ్చు. ప్రమాదమేం లేదు కదా డాక్టర్? హీఈస్ ఫైన్. కాకపోతే కొంచెం నీరసంగా ఉంది అంతే. చాలా సంతోషం డాక్టర్. రాహుల్, 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 గుండాగినంత పని అయిందిరా. చాలా టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది దేవుడికి కాదండి. పాము కాటు వేసిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసిన అమ్మాయికి. తను వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేయకపోయి ఉంటే సార్ పరిస్థితి చాలా క్రిటికల్ అయ్యేది. ఏంటమ్మా ఇక్కడే ఉన్నారేంటి? లోపలికి రండి. రండి. నీ ప్రాణాలు తెగించి మా రాహుల్ ప్రాణాలు నిలబెట్టావు. మా కుటుంబం మొత్తం నీకు చాలా రుణపడి ఉంటుందమ్మా. తేజ, ఎప్పుడు లేంది మన ఇంటి మీద రాళ్లు పడ్డాయి.
ఇప్పుడు పాము వచ్చింది. అసలు అసలు ఏం జరుగుతోంది? సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు? ఉన్న వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, లేదంటే కొత్త వాళ్ళని రిక్రూట్ చేయండి. అంతేగాని ఈ మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చెయ్యొద్దు. ఓకే మ్యామ్, నేను చూసుకుంటాను. మిమ్మల్ని సెక్యూరిటీగా పెట్టింది జీతాలు ఇవ్వడానికి కాదు, ఈ ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని ప్రొటెక్ట్ చేయడానికి. మొత్తం గార్డెన్ అంతా వెతుకు. ఆ పాము ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో చూడు. అలాగే సార్. గాట్ ఇట్? సార్, ఏంటి రాజు? సార్ బుట్ట సార్. పాముల బుట్ట సార్. పాముల పుట్టి ఇక్కడ ఉందంటే ఎవరైనా కావాలని చేశారా? సార్, రాహుల్ సార్దా సార్ ఇది? అవును. అంటే సార్, ఎవరో కావాలని రాహుల్ సార్ బట్టలు వాసన చూపించి పామును వదులుంటారు సార్. హలో అయ్యా, నేను పాములు లాగనయ్యా. పాము వదిలిన వెంటనే డబ్బులు ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదని ఫోన్ చేశానయ్యా. హలో అయ్యా. నాగయ్య, నువ్వు మన ఇంటి దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర వచ్చి వెయిట్ చేయి, నేను అక్కడికి వచ్చి డబ్బులు ఇస్తాను. అలాగనయ్యా. డబ్బుల కోసం ఫోన్ చేసింది నువ్వేనా? ఎవరు మీరు? డబ్బులా? నాకేం తెలీదు. ఏ ఆగు, మర్యాదగా చెప్పు,
మా రాహుల్ మీద పామొదలమని ఎవరు చెప్పారు? రాహుల్ బాబు చెప్పారయ్యా. ఏంటి, రాహులా? అవునయ్యా, పాము కుట్టేలా చేస్తే 10,000 ఇస్తా అన్నారయ్యా. నా మాట నమ్మండి అయ్యా. డాక్టర్, ఐఎమ్ ఫీలింగ్ ఓకే నౌ. ఇంటికి వెళ్ళిపోవచ్చా? బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రావాల్సింది. అవి వచ్చిన వెంటనే చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. టేక్ రెస్ట్. ఏంటన్నయ్య? నీ ఫోన్. పాములు పట్టేవాడికి డబ్బులు చాలా అవసరం ఉందంట. ఆయన కాల్ చేశాడా? నిజం కూడా చెప్పాడు. మైండ్ పనిచేస్తుందా నీకు? నీ ప్రాణానికి ఏం కాకూడదని మేమంతా కోరుకుంటుంటే పాముతో కొట్టించుకుంటావా? మతిపోయిందా? చావంటే అంత తేలికైపోయిందా నీకు? ఎందుకంత రిస్క్ చేసావురా? సరసు కోసం అన్నయ్య. వాట్? నన్ను పాము కాటేసినప్పుడు సరసు సేవ్ చేయాలని అక్కడి నుండి మూవ్ అవ్వకుండా కూర్చున్నాను. ఎందుకురా? సరసు నా లైఫ్ సేవ్ చేస్తే మేడం మనసు మారుతుందని చిన్న ఆశ. అది కాదు రాహుల్. అదృష్టం బాగుండి సరస్సు ఫస్ట్ ఎయిడ్ చేయబట్టి సరిపోయింది. లేదంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్ అయ్యేదో తెలుసా? నా ప్రాణాలు పోయినా పర్వాలేదన్నయ్య. భార్య కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఏం చేయకుండా హెల్ప్లెస్గా బ్రతకడం కన్నా చావడం పెద్ద కష్టం కాదన్నయ్య. చావుని కూడా లెక్క చేయని గ్రేట్ లవ్ కన్ఫర్మ్ గా గెలుస్తుంది రాహుల్. వదినా, అన్నయ్య వాళ్ళు వచ్చేసరి త్వరగా రండి. వదినా, తేజ, సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడావా? ప్రాబ్లం ఏంటో తెలిసిందా? ఎస్ మ్యామ్. అంటే పక్కనేదో ఓల్డ్ బిల్డింగ్ రెనోవేట్ చేస్తున్నట్టున్నారు. మేబీ అక్కడ నుంచి పామొచ్చి ఉంటుంది. ఇక నుండి సెక్యూరిటీని 24/7 అలర్ట్ గా ఉండమని చెప్పు. కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తేనే మంచిది. ఏ చిన్న విషయాన్ని కూడా లైట్ గా కేర్లెస్ గా తీసుకోకూడదు. ఎస్ మ్యామ్. తేజ, ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, రాహుల్ ప్రాణాలు కాపాడిన మనిషిని క్షమించడం కూడా మంచిదని మీ మేడంకి చెప్పు. చేయని తప్పకు మీ మేడం పొమ్మన్న ఈ ఇంటి మీద అభిమానంతో ఇలా గుమ్మంలో ఉండడం వల్లే రాహుల్ని కాపాడగలిగింది. ఈరోజు మన సంతోషానికి కారణమయ్యింది. రాత్రంతా ఒంటరిగా చలిలో అనుభవించిన శిక్ష చాలు. ఇక తనని లోపలికి రమ్మని చెప్పడం మర్యాద. ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది దేవుడికి కాదండి, పాము కాటు వేసిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసిన అమ్మాయికి. తను వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేయకపోయి ఉంటే సార్ పరిస్థితి చాలా క్రిటికల్ అయ్యేది. సరే, తనని లోపలికి రమ్మనండి. ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమిస్తున్నాను అనే భ్రమలో ఉండొద్దు. కేవలం రాహుల్ ప్రాణాల్ని కాపాడావని మాత్రమే నిన్ను ఇంట్లో ఉండడానికి అనుమతిస్తున్నానని మర్చిపోవద్దు.
నీ గురించి తెలుసో తెలీకో నా వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గౌరవిస్తున్నానే తప్ప నీ మీద జాలిగాని దయగాని లేదు. ఇక నుండి నువ్వేసే ప్రతి అడుగు, తూలే ప్రతి మాట పద్ధతిగా ఉండాలి. ఈ ఇంటి మర్యాదని దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణ అడిగే అవకాశం నీకు, సపోర్ట్ చేసే అర్హత వాళ్లకు ఉండదు. లేదమ్మా, చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ అవకాశం నాకు పునర్జన్మ లాంటిదమ్మా. ఏ పాపము చేయను, ఏ పొరపాటు చేయను. రా రాహుల్. రాహుల్, మీ ఇద్దరికీ రేపే నిశ్చితార్థం. ఇక్కడ పనులన్నీ మేం చూసుకుంటాం. నువ్వు గదిలోంచి బయటికి రావద్దు. చాలా ప్రెస్టేజియస్ గా చేయబోతున్న ఫంక్షన్ ఇది. ఎక్కడా ఏ పొరపాటు జరగడానికి వీల్లేదు. ఓకే మేడం. రాహుల్, మీ ఇద్దరికీ రేపే నిశ్చితార్థం. చాలా ప్రెస్టేజియస్ గా చేయబోతున్న ఫంక్షన్ ఇది. ఎక్కడా ఏ పొరపాటు జరగడానికి వీల్లేదు. ఈ క్రెడిట్ ఇవ్వాల్సింది దేవుడికి కాదండి, పాము కాటు వేసిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసిన అమ్మాయికి. తను వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేయకపోయి ఉంటే సార్ పరిస్థితి చాలా క్రిటికల్ అయ్యేది. డాడ్, ఏంటమ్మా ఇలా వచ్చావు? నిద్ర పట్టడం లేదు డాడ్. ఏమైంది తల్లి? సరస్సు తిరిగొచ్చినందుకు సంతోషించాలో, మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే ఏమవుతుందోనని భయపడాలో అర్థం కావడం లేదు డాడ్. మన హ్యాపీనెస్ గురించి ఆలోచించడమే తప్ప ఏ స్వార్థం తెలియని సరస్సుకి ఎందుకిన్ని కష్టాలు డాడ్?
తన కన్నీళ్లు చూస్తూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్న నేను ఎందుకు అన్న ప్రశ్నకి ఎలా సమాధానం చెప్పగలనమ్మా? నువ్వు నాతో చెప్తున్నావు, నేను ఒంటరిగా ఇవే విషయాలు తలుచుకొని బాధపడుతున్నానమ్మా. డాడ్, మీరొకసారి రాహుల్ అన్నయ్యకి సరస్సుతో పెళ్లి చేయాలనుకున్నారని చెప్పారు కదా, అప్పుడు నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్ వదినగా మారుతుంది, అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మనతో పాటే ఇంట్లోనే ఉంటుందనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా మిస్ అవుతుంది. లేదమ్మా, నేను అనుకున్నట్టే జరగాలి, జరుగుతుంది. సరస్సు ఎక్కడుందమ్మా? కిచెన్లో ఏదో పనిచేసుకుంటుంది. తనను తీసుకొని రాహుల్ రూమ్కి రా. నవ్య, వెళ్ళు, ఆలస్యం చేయకు. అలాగే డాడ్.